హలో అండి, కొంతమంది వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని అడుగుతున్నారు. మీకు అదే విషయం చెప్దాం అనుకుంటున్నా. బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నామని అప్డేట్ చేశాం కదా, ఇది ప్రజెంట్ చాలా కాంప్లికేషన్స్లో ఉంది. డిసెంబర్ 12th రోజున ఓనర్ టెంపరీ అగ్రిమెంట్ చేసుకొని కీస్ హ్యాండ్ ఓవర్ చేసి దుబాయ్ వెళ్ళారనమాట. ఆ తర్వాత మా వర్క్స్ డిసెంబర్ 14th నుండి స్టార్ట్ అయ్యాయి. ఇది ఓల్డ్ బిల్డింగ్ అవ్వడం వల్ల మేము దాన్ని చాలా రినోవేట్ చేసి నీట్గా చేశాము. వాల్ కేర్, పెయింటింగ్, సీలింగ్స్ అండ్ ఎలక్ట్రిక్ వర్క్స్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత కబోర్డ్ వర్క్స్కి మెటీరియల్ తెప్పించాము. ఇప్పుడు వరకు మాకైనా ఖర్చు ఆల్మోస్ట్ 7 lakhs అయింది. ఆ తర్వాత ఓనర్ దుబాయ్ నుండి వచ్చి అక్కడ ఉన్న స్టాక్ చూసో మరేంటో కానీ రెంట్ 50K per month ఇస్తే ఉండండి, లేదంటే వెళ్ళండి అని అంటాడు. అడ్వాన్స్ కూడా పే చేశాము. ఇప్పటి వరకు మాకైనా ఎక్స్పెన్సెస్ అండ్ ఈ 2-3 months టైం వేస్ట్ ఆల్మోస్ట్ 10 lakhs అండి. సో ఇప్పుడు మనం కాంప్రమైజ్ అయినా మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళు మళ్ళీ కాంప్లికేట్ చేసే ఛాన్స్ ఉంది. సో మాకు నచ్చలేదు, వెకెట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. మెటీరియల్ అంతా షిఫ్ట్ చేయించాము. ఆ తర్వాత ఓనర్తో మాట్లాడదామని డిసైడ్ అయ్యాం. లైఫ్ అన్నాక అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ఇదే ఫిబ్రవరి మంత్ లాస్ట్ ఇయర్ మా ఫస్ట్ ప్రాజెక్ట్ 2.5 lakhs లాస్ అయింది. మేము ఎక్కడ స్టాప్ అవ్వకుండా ముందుకు వెళ్ళాము. సేమ్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. సో ఎంత స్ట్రగుల్ ఉన్నా ఫార్వర్డ్ వెళ్తాము. ఈ ఓనర్ గురించి చెప్పాలి అంటే తిను ఒక అడ్వకేట్, 70 years ఉంటుంది తనకి. చదువుకున్న వాళ్ళు, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు అందరూ ఇలానే ఉంటే ఎలా అండి? కొంచెం మారండి. కర్మ విల్ ఫాలోస్ యూ. ఇదండి సిచ్యువేషన్. మీరేమంటారు? మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.